హాయ్ ఎవ్రీవన్, హాస్పిటల్ స్టాక్స్లో బిగ్ ఆపర్చునిటీ ఉందా? ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టార్లో మేజర్ యాక్షన్ హాస్పిటల్ సైడ్ నుంచి ఉంది. రీసెంట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద జీఎస్టీ 18% నుంచి 0%కి తగ్గించడం చాలా ఇంపార్టెంట్ చేంజ్. దాని ఇంపాక్ట్ ఏంటంటే ఇన్సూరెన్స్ చీపర్ అవుతుంది, అరౌండ్ 10 to 12% తక్కువ ప్రీమియం. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ పెరిగితే ప్రైవేట్ హాస్పిటల్లో పేషెంట్ ఫుట్ ఫాల్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే మోర్ ఇన్సూర్డ్ పీపుల్ ఈక్వల్ టు మోర్ హాస్పిటల్ డిమాండ్. లాస్ట్ 3 years డేటా చూస్తే టాప్ లిస్టెడ్ హాస్పిటల్ కంపెనీస్ 30% మార్కెట్ క్యాప్ సిఏజిఆర్ అండ్ 60% ప్రాఫిట్ గ్రోత్ డెలివర్ చేశాయి. వాల్యుయేషన్ ఇప్పుడు హైగా కనిపించవచ్చు, కానీ అనలిస్ట్ చెప్తున్నారు గ్రోత్ రన్వే ఇంకా లాంగ్ ఉందని. ప్రైమరీ గ్రోత్ డ్రైవర్స్ ఏంటంటే ఇండియాలో హెల్త్ కేర్ స్లోలీ ప్రైవేట్ సెక్టార్కి షిఫ్ట్ అవుతుంది. FY17లో గవర్నమెంట్ హాస్పిటల్ షేర్ 38%, FY23కి అది 31%కి తగ్గింది. FY27కి 27%కి డ్రాప్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి లాంగ్ టర్మ్ డిమాండ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకా ఇన్సూరెన్స్ స్కీమ్లో ఆయుష్మాన్ భారత్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. స్టేట్ ప్లస్ సెంట్రల్ స్కీమ్ కలిపి హాస్పిటల్స్ రెవెన్యూలో 30 to 35% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కానీ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది అంటే మిడిల్ క్లాస్ అన్ఇన్షూర్డ్ సెగ్మెంట్. జిఎస్టీ కట్ వల్ల ఈ సెగ్మెంట్ ఫాస్ట్గా కన్వర్ట్ అవ్వచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ మెట్రిక్ ఏంటంటే ARPOB అంటే యావరేజ్ రెవెన్యూ పర్ ఆపరేటింగ్ బెడ్. ఇది ఇంక్రీజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే హై ఎండ్ ట్రీట్మెంట్స్ పెరగడం, ఆంకాలజీ, కార్డియాలజీ, ట్రాన్స్ప్లాంట్స్ లాంటివి. అలాగే పేషెంట్స్ ఫాస్ట్ డిశ్చార్జ్ అవ్వడం, టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీస్, డే కేర్ ప్రొసీజర్స్ అండ్ ఆక్యుపెన్సీ ఇంప్రూవ్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మెచ్యూర్ హాస్పిటల్స్లో ARPOB 67,000 రూపీస్గా ఉంటే డెవలపింగ్ హాస్పిటల్స్లో 54,000గా ఉంది. ఈవెన్ స్మాల్ ప్రైస్ హైక్ ఉన్న ఓవరాల్గా 6 to 10% ARPOB గ్రోత్ సస్టైన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ బిగ్ డ్రైవర్ వచ్చేసి కెపాసిటీ ఎక్స్పాన్షన్. ఇండియాలో హాస్పిటల్ బెడ్ షార్టేజ్ చాలా సీరియస్. గ్లోబల్ స్టాండర్డ్ ప్రకారం 3 beds per 1,000 పాపులేషన్. ఇండియా ఇంకా చాలా వెనుకబడి ఉంది. టాప్ 10 హాస్పిటల్ కంపెనీస్ నెక్స్ట్ 5 yearsలో 24,000 బెడ్స్ యాడ్ చేస్తున్నారు. కరెంట్ 37,000 నుండి అరౌండ్ 65% ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. అండ్ మెట్రో అండ్ నాన్ మెట్రో ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ ఏంటంటే మెట్రోలో హయ్యర్ ARPOB అండ్ హై కేపెక్స్ ఉంటుంది. నాన్ మెట్రోలో లోవర్ కాస్ట్, ఫాస్టర్ రిటర్న్స్ ఉంటాయి. అందుకే కంపెనీస్ క్లస్టర్ బేస్డ్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ ఫాలో చేస్తున్నాయి. దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.